హలో వాళ్ళు ఫస్ట్ టైం మనము తిరుమలకి వెళ్తున్నాము. నా జీవితంలోనే ఫస్ట్ టైం అనమాట బస్సులో వెళ్తున్నాను. మొదలైపోయింది మన బస్సు ప్రయాణం అనేది తిరుపతి నుంచి మనకు తిరుమలకి అండి. సో ఈ విధంగా ఉంటుంది, మనకు ఎలా వెళ్తుందో చూద్దాము. చాలా ఎగ్జైటింగ్గా ఉంది. సో బై మిస్టేక్ కనీసం ఒక సెకండ్ కూడా మిస్ కాకండి, అంటే ప్రతిదీ చూపిస్తాను మీకు. కావాలనే బస్సులో ఫ్రంట్లో కూర్చున్నాం వీడియో తీయడం కోసమే. ఇలా అన్నమాట మనకి ఇది. సో ఇక్కడ మనకు వచ్చేసి ఇన్ని రోజులుగా సో 2 వీలర్స్ బైక్లు అలో ఉండేది కాదు, ఇప్పుడు వెళ్తున్నాయి అన్నమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా రింగుల కొండ అండి. మనకు ఆ కొండపై నుంచి వెళ్ళాలి. సో మెట్ల మార్గం ద్వారా వెళ్ళే వాళ్ళకైతే ఫ్రీ దర్శనం ఉంటుంది, అంటే టికెట్స్ కౌంటరింగ్ ఇస్తారు. అది అలిపిరి మెట్ల మార్గం ద్వారా వెళ్ళినప్పుడు చెప్తాం మీకు మొత్తం డీటెయిల్ ద్వారా. స్వామివారి ముఖద్వారం ఎంట్రెన్స్ అన్నమాట మనకి. ఇప్పుడు ఇక్కడ మనకు కపిలేశ్వర స్వామి ఆలయం, శివాలయం ఉంటుంది. శ్రీ బాలాజీ బస్ స్టాండ్ ఇక్కడ వెళ్తుంది అన్నమాట. అలిపిరి మెట్ల మార్గం మనకి ఇక్కడ శ్రీ బాలాజీ బస్ స్టాండ్ ఇక్కడ ఉంటుంది మనకు. సో ఎంట్రెన్స్ మనకి చాలా బాగుంది కదా. సో ఇలాంటి అద్భుతాలు చాలా వచ్చి మనకు టోల్ ప్లాజా అండి. మనకు ఇది బస్సులో డైరెక్ట్ వెళ్ళిపోతాయి లోపలికి. మనకి కార్లకు ఉంటుంది ఇక్కడ. సో అన్నీ కూడా కార్లు ఉన్నాయి కదా. సో ఎలా ఉన్నాయి చూడండి. సప్తగిరి తనిఖీ కేంద్రం అంట మనకి ఇక్కడ. దీని పేరు వచ్చేసి సప్తగిరి తనిఖీ కేంద్రం అంటారు. మనకి ఇక్కడ చెకింగ్ అయితే ఉంటుంది అన్నమాట. ప్రతి ఒక్కరు లగేజ్ చెకింగ్ చేస్తారు. సో ముందుగా మీరు ఎక్కిన బస్ నెంబర్ గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీగా, ఎందుకంటే సో మీరు ఇక్కడ బస్సు తప్పిపోయే ఛాన్స్ ఉంటుంది. మనకు చెకింగ్ ఇక్కడ ఇలా ఉంటుందండి. సో చెకింగ్ ప్రతి ఒక్కరిని ఒక్కొక్క వ్యక్తిని పర్సనల్గా చెక్ చేసిన తర్వాత, సో మన లగేజ్ కూడా చెక్ చేసిన తర్వాత లోపలికి అలౌ చేశారు. ప్రతి ఒక్కరికి ఇక్కడ బస్సు దిగాల్సిందే కంపల్సరీగా. సో బస్సు దిగి చెకింగ్ అయిపోయిన తర్వాత మనకు మన వెహికల్స్ అంటే మన బస్సులు వచ్చి ఆగుతాయి, మళ్ళీ తిరిగి అదే బస్సులు ఎక్కి వెళ్ళిపోవాలన్నమాట. చాలా బాగుంది కదా ఇక్కడ ఈ ప్రాంగణం వచ్చేసి. మనకు చెకింగ్ అనేది మాత్రం ఉంటుందండి, కంపల్సరీగా ఉండాలి. ఎందుకంటే మనకు వరల్డ్ వైడ్గా మనకు భక్తులు వచ్చే ప్రదేశం మనకు తిరుమలకి స్వామివారి సన్నిధి, శ్రీవారి సన్నిధి అంటారు కదా. సో తిరుమల అందుకనే ఇంత పకడ్బందీగా ఉంటుంది. సో ఏది కూడా అంత ఈజీగా అలౌ చేయరు పైకి, చాలా స్ట్రిక్ట్ ఉంటుంది అన్నమాట మనకి ఇక్కడ. ఎలా ఉంది కదా, చాలా బాగుంది.
ఎలా ఉన్నావు? చాలా బాగుంది. మనం చూస్తున్నాం తిరుపతి జిల్లా అండి ఇది మనకు. ఎంత పెద్దగా ఉందో కదా, చాలా పెద్దగా ఉంది. పాపికొండలు అంటారండి వీటిని. మనకు నల్లమల్ల ఫారెస్ట్ అనుకొని ఉంటే పాపికొండలు అంటారు. మనకు పాపికొండల్లో మనకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు తెలిసి ఉంటారనమాట. బాబా ఏమన్నా ఉందా ప్లేస్? ఎక్సలెంట్గా ఉంది కదా. ఇప్పుడు మీరు చూస్తున్నారు నల్లమల్ల ఫారెస్ట్, అంటే పాపికొండల దగ్గర ఉంటుంది మనకు. నల్లమల్ల ఫారెస్ట్ పాపికొండలు కలిసి చోట చాలా బాగుంది కదా. ఇక్కడ మనకు హనుమాన్ దేవాలయం ఉంటుందండి అక్కడ కొండల్లో. ఇక్కడ కనిపించేది హనుమాన్ టెంపుల్ అన్నమాట. వెంకటాద్రి నిలయం అండి మనకి. తిరుమల కొండపైకి వచ్చేసామండి బాబు. ఇది మన బస్ స్టాండ్. మనం ఇక్కడే దిగిపోవాలి. చాలా ఆకలిగా ఉంది, ముందు తినాలి.
ఇదండి మనకు తిరుపతి టు తిరుమల మనం బస్సులో ట్రావెల్ చేసే విధానం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.